టార్పాలిన్లు ఇవ్వరు. ఎందుకు ఈ మీనమేషాలు లెక్క పెడుతున్నారు అంటే మేనేజ్మెంట్. ఓకే దిలీపాచారి గారు, రైట్, ఓకే ఓకే. మనతో పాటు వడ్డేర్ కార్పొరేషన్ చైర్మన్ రేణుకా నారాయణ గారు జాయిన్ అయ్యారు. రేణుకా నారాయణ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. రేణుకా గారు ఏం చెప్తారు? నిన్న ప్రధాని మోదీ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. అందులో ప్రధాని మోదీ గారు చేసినటువంటి ఒక కామెంట్ కి సంబంధించి రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించారు అనేటటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది? దాదాపు కొంత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఆ తరహాలోని ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మమ్మల్ని వచ్చేయమన్నారు, పార్టీలోకి మోదీ ఆహ్వానించారన్న తరహాలో కొంత రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం చేసుకుంటుంది. ఏం చెప్తారు? ప్రచారాలు అనేవి ఈరోజు ఎవరికి వీలున్నట్టు వాళ్ళు మలుచుకుంటారండి. ఎవరు అనుకూలంగా కావాలంటే అట్లా మలుచుకుంటారు. మా సీఎం గారు ఏం చెప్పిండు, మా ముఖ్యమంత్రి గారు, మేము మోడీకి ఇప్పుడు ఉన్న మా గవర్నమెంట్ లో అప్పట్లో మేము మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మేము గుజరాత్ ఏ విధంగా అయితే హెల్ప్ చేసినారో ప్రధానమంత్రిగా ఉండి మీరు కూడా మాకు అట్లా హెల్ప్ చేయాలని అడిగింది. అది ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ ముఖ్యమంత్రులు ఉన్నా గానీ తప్పకుండా చేయాలి. ఇప్పుడు ఎప్పుడో గారు మాట్లాడుతూ ఉన్నాడు, మేము ఇంత తెచ్చినాము, అన్ని తెచ్చినాము, ఇన్ని తెచ్చినాము. మీరేం తెచ్చిర్రు అనేది ఆంధ్రాకు పోతేనేమో మట్టి నీళ్లు తీసుకుపోయి అప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేమో మన్ కీ బాత్ లో చెప్పినట్టు ఏంది పెట్రోల్ రేటు పెరుగుతున్నది, డీజిల్ రేటు పెరుగుతున్నది, మీరు జాగ్రత్తగా ఉండాలి, నూనె తక్కువ పోసుకొని ఇచ్చేది అంది చెప్పడం కోసం ఇంత దూరం రావాలన్నా ఇన్ని లక్షల మంది జనాన్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలను గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏదో రేడియోలో సండే చెప్తుంటాడు కదా మన్ కీ బాత్ అని, అక్కడనే మాట్లాడితే అయిపో కదా. ఈ ఖర్చు అంత ఎందుకు? తెలంగాణ ఏం ప్రారంభించలేదా? నిన్న వచ్చి మోదీ వచ్చి ఏం ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఏం లేవా? నిన్న చేస్తారండి. ప్రధానమంత్రి ఉన్నప్పుడు తప్పకుండా చేస్తారు. మా ప్రధానమంత్రులు ఉన్నప్పుడు కూడా వేరే గవర్నమెంట్ ఉన్నా కానీ చేసిర్రు. చేయకుండా ఏం చేస్తారండి? మా ప్రభుత్వాలు ఉన్నప్పుడు లేదు, మీరు ఓన్లీ పెట్రోల్ వాడకం తగ్గించండి, నూనె వాడకం తగ్గించండి అని చెప్పడానికి ఇక్కడ రావాలన్న దానికి నేను అడుగుతున్నాను. నేనేం ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరగలేదా అని. చేస్తారండి. ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు చేస్తారు, మనకు చేస్తారు. మనకి ఇచ్చిన ఫండ్స్ చెప్తున్నారు కానీ జిఎస్టీ మన నుంచి ఎంత పోతుంది అనేది దాని గురించి ఎందుకు మాట్లాడతలేరండి? అన్ని స్టేట్ల కన్నా మన స్టేట్ నుంచి ఎక్కువ పోతుంది కదా జిఎస్టీ. దాని గురించి చెప్పట్లేదు ఎందుకు? మోడీ గారు చెప్పడానికి వచ్చారు, బాగానే ఉంది, చెప్పిర్రు. కానీ ఇంకొకటి మర్చిపోయారు, మనకు జనాభా సెన్సెక్స్ అవుతుంది కదా, అందులో బీసీలకు సంబంధించిన కాలమ్స్ లేదని మా విహెచ్ గారు, మా ప్రభుత్వ బీసీ సలహాదారులు గారు, మరి వారు ఎప్పటి నుంచో ఆయనకు ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా చేసిండు. అసలు మన పిఎం గారికి కూడా తెలిసే. అంత పెద్ద మనిషి 78 years లో 2 days నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ఒక్క మాట మాత్రమన్నా ఆయన ఏజ్ ను దృష్టిలో పెట్టుకోనైనా ఒక యాజ్ ఏ మన పిఎం గారు కూడా బీసీ అయ్యుండి బీసీల కాలమ్స్ లోనే లేదు, ఎస్సీ ఎస్టీలకు ఉంది, బీసీలకు లేదని ఒక పెద్ద మనిషి నిరాహార దీక్ష చేస్తుంటే మాట మాత్రం దాని గురించి అడగాల్సింది కదా. రేవంత్ రెడ్డి గారు అదే స్టేజ్ మీద ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు అదే స్టేజ్ మీద ఉన్నారు కదా. రాజకీయంగా కాకపోయినా సరే ప్రభుత్వ అధినేతగా అయినా, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా అయినా సరే రిక్వెస్ట్ చేయాల్సింది కదా. ఈ కాలం కూడా యాడ్ చేయండి, తెలంగాణ ప్రభుత్వం తరపున మేము అడుగుతున్నాము, రాజకీయంగా కాదు అని రేవంత్ రెడ్డి గారు అడగాల్సింది కదా. ఓ పక్క పిఎం గారి టైం ఏ విధంగా ఉందో వారు ఏదో ఇంకా వేరే మీటింగ్లు కూడా వారి పార్టీ మీటింగ్లు కూడా మీరు అన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి టైం బట్టి వాళ్ళు వీళ్ళు చూసుకొని చెప్తారు. కానీ మా సీఎం ఉన్నాడని మినిస్టర్ చేస్తుందని చెప్పడం కోసమేమి అండి అని చెప్పడానికి ఉండదు కదా. పావని గౌడ్ గారు తెలంగాణలో పొత్తులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ పొత్తులు ఉంటే బీఆర్ఎస్ కూడా భారతీయ జనతా పార్టీతో జత కట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ తరహా ప్రచారం విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి వాస్తవం ఉందా? ఎన్నికల నాటికైనా ఎన్నికల తర్వాత అయినా ఎప్పటికైనా బీఆర్ఎస్ మళ్ళీ ఎన్డీఏలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ మీరు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నేను దిలీప్ అన్న మాట్లాడిన దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. అంతర్ధానం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండ్రు కదా. తమిళనాడులో ఎన్ని సీట్లు గెలిచింది బీజేపీ పార్టీ? కేరళ